ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేశారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92% అధికంగా ఉందన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అర్హులకు పథకాలు అందిస్తామని, ప్రతి హామీ నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో చేపట్టనున్న కీలక లక్ష్యాలను వివరించారు రేవంత్ రెడ్డి. గోల్కొండ కోటలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రైతు భరోసా కింద 36,000 కోట్ల రైతులకు అందించామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసం 1.7 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం సరికొత్త రికార్డులు అధిగమించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం 1,70,000 కోట్లు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని తేల్చి చెప్పారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామన్నారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డలకు 4,790 కోట్లు అందజేస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, 2 విడతల్లో 5.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందిస్తున్నామని రేవంత్ వెల్లడించారు. కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సూచీలో 21 నుంచి 14వ స్థానానికి తెలంగాణ చేరిందని తెలిపారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు.